సో సమ్మర్లో పిల్లలకి ఎలాంటి ఫిజికల్ గేమ్స్ ఆడించాలి అని అంటారు? ఫిజికల్ గేమ్స్లోకి వచ్చేసి ఒకవేళ టిల్ ఏజ్ ఆఫ్ 6 ఓకే, వాళ్ళకి జంపింగ్ కానీ యోగా లాంటివి అవి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఫిజికల్గా ఒకవేళ గేమ్ ఆడాలి అనుకుంటే ప్రిఫరబుల్లీ బాస్కెట్బాల్, జంప్ చేయగలిగినవి, ఓకే, తన పొజిషన్ నుంచి జంప్ చేయగలిగినవి ఎక్సర్సైజులు గేమ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. బ్యాడ్మింటన్ లాంటివి, ఎనీ గేమ్ ఫర్ దట్ మ్యాటర్ హెల్ప్ చేస్తాయి. బట్ ఈ రెండు వేర్ యూ కెన్ జంప్, ఫ్లై అండ్ ఆడే గేమ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో బాస్కెట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ కిడ్స్కి చాలా మంచి హైట్ పెంచుతుంది, ఆకలి పెంచుతుంది, వాళ్ళ లోపల ఏదైతే బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఉంటుందో అవన్నీ డెవలప్ అవుతాయి. ఓకే, ప్రాప్రియోసెప్షన్ అంటాం, అవి డెవలప్ అవుతాయి ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6 నుంచి 12 to 18 ఏదో ఒక గేమ్ దే హ్యావ్ టు పికప్. పేరెంట్స్ ఫోర్స్ చేసి నువ్వు క్రికెట్ బాగుంది కదా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి నువ్వు క్రికెటే జాయిన్ అవ్వు, ఇలా కాకుండా వాళ్ళు పిక్ చేసుకోగలిగిన గేమ్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్తాను. దట్ ఒక బ్రెయిన్కి రిలేటెడ్ గేమ్, ఒక బాడీకి రిలేటెడ్ గేమ్, ఈ రెండు పెట్టించాలి. బ్రెయిన్కి రిలేటెడ్ గేమ్లో మ్యూజిక్, ఓకే, పియానో లాంటిది కానీ, గిటార్ లేకపోతే వయలిన్ ఇలాంటిది కానీ, అండ్ ఫిజికల్గా మనం ఎక్సర్సైజ్ లాగా చేసుకునే గేమ్ ఒకటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటో లేకపోతే బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇట్లాంటివి. ఇవి వాళ్ళు ఏదో రేపు పొద్దున వెళ్ళి ప్లేయర్లు ఇంటర్నేషనల్ ప్లేయర్లు అవుతారని కాదు, బట్ ఫిజికల్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందని చేయాలి కంపల్సరీ. దీంతో పాటు ఒక ఏజ్ దాటాక అప్ టిల్ ద ఏజ్ ఆఫ్ 13-14, ఆ 14 తర్వాత గేమ్ షుడ్ బికమ్ అన్ ఆప్షనల్ ఫర్ హిస్ లైఫ్ టైం. అంటే అటు ఎగ్జామ్స్ అవుతున్నా సరే ఆ ముందు రోజు కూడా గేమ్ ఆడుకునేటట్టు ఉండాలి. అలాంటి ఒక ఆప్షనల్ అయిపోవాలి, ఒక పార్ట్ అయిపోవాలి. ఓకే, సో అది వాళ్ళ పార్ట్ అయిపోవాలి. సో దట్ ఎడ్యుకేషన్ కరికులంతో పాటు ఇది కూడా ఒక పార్ట్ అయితేనే అది హెల్ప్ అవుతుంది. ఇలాంటి స్పోర్ట్స్ ఆడించినప్పుడు మేము ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అథ్లెట్స్ అవ్వాలి ఇట్లా అనుకుంటే క్యాలిస్థెనిక్స్ ఒకటి చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత మార్షల్ ఆర్ట్ ఫామ్, ఓకే, అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మార్షల్ ఆర్ట్ ఫామ్స్ లైక్ మన దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి మల్ల విద్యలు కానీ, ఓకే, కలరిపాయట్టు ఇట్లాంటివి నిజంగా కూడా చాలా డెవలప్మెంట్ చేస్తుంది. కానీ అథెంటిక్ సెంటర్స్లో నేర్పిస్తే బాగుంటుంది, రాదర్ దాన్ ఎక్కడ ఆన్లైన్లో నేర్పిస్తున్నాము ఇట్లా కొన్ని వచ్చాయి ఈ మధ్య. అలాంటివి ట్రై చేయకుండా డైరెక్ట్ ఏదైనా చేయగలిగితే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ చేయలేని వాళ్ళు, ఇలా ఉండలేని వాళ్ళు ఆన్లైన్లో ఫోన్లో చూస్తూ కూర్చుంటాము అనేది మాత్రం ఆప్షన్ లేనే లేదు. అలాంటిది అస్సలు కూడా ఎంకరేజ్ చేయదు. ఆన్లైన్ ఈజ్ నెవర్ గుడ్ ఫర్ కిడ్స్. ఫిజికల్గా వాళ్ళ ఇన్వాల్వ్. రైట్, థ్యాంక్ యూ.